హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డీఏల విడుదల, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు గురించి మరియు పెండింగ్ బిల్లులపై సీఎం క్లారిటీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారం కావటం లేదు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు మరియు ఇతర పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అక్టోబర్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ విధంగా జూన్ దగ్గర పడుతున్నా కూడా కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలేవీ లేవు. అసలు సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది. ఉద్యోగులకు సీఎం హామీ ఇవ్వడం ఒక శుభవార్తగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు అనేటటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకి కూడా ఈసారి బడ్జెట్‌లో తగిన న్యాయం జరుగుతుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నెలకు 600 కోట్లను ఉద్యోగుల బకాయిల కోసం మాత్రమే కేటాయించాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారని, అలా పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, కొత్త జిల్లాలో అదనపు క్యాడర్ల నియామకం, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం నాయకులు సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం సుమారుగా 40 నిమిషాల సేపు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామని, త్వరలోనే వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, తప్పకుండా ఉద్యోగుల యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితిని పెంచి రాబోయే 2, 3 నెలల్లో కూడా పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీ కమిషన్, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, సీపీఎస్ విధానం రద్దు మరియు గచ్చిబౌలి ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ వంటి ఇతర సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి గారు వీటిపైన స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుంది. ఎవరు ఆందోళన చెందవద్దని, పెండింగ్ బిల్లు రాబోయే 2, 3 నెలల్లో చెల్లిస్తామని కూడా పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీలను కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.